తెలంగాణలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పరుగులు పెట్టబోతుందా? ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పట్టాలెక్కబోతున్నాయా అంటే అవునని అంటున్నారు ప్రభుత్వ పెద్దలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు రేవంత్ హయాంలో పునరుద్ధరణకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపబోతున్నట్టుగా టాక్. మరి చర్చలు ఎప్పుడు? తెలంగాణ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న పేరు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే కంటే ముందు నుంచే ఈ ప్రాజెక్టులపై తెలంగాణలో చర్చ నడుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో ఎన్నిసార్లు బీజం పడినా ముందుకు సాగలేని పరిస్థితి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చాలా ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నప్పటికీ కొన్ని ప్రాజెక్టులు మాత్రం అలానే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత తెలంగాణలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఏళ్ల తరబడి ఆగిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. తెలంగాణ సాగునీటి రంగంలో కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజ్ను 148 నుంచి 150 మీటర్ల ఎత్తులో నిర్మించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆసిఫాబాద్ జిల్లాలో 1000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ తుమ్మిడిహెట్టి బ్యారేజ్ను 150 మీటర్ల ఎత్తుకు పెంచాలనే నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు ఎత్తు పెంచితే తమ రాష్ట్రంలో ముంపు ప్రభావిత ప్రాంతాలు పెరుగుతాయని మహారాష్ట్ర చెబుతూ వస్తోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. తుమ్మిడిహెట్టి పునరుద్ధరణ చర్యలకు పూనుకుంటున్న తెలంగాణ సర్కార్ మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రతిపాదనల రూపకల్పన బాధ్యతలను ఆర్వి అసోసియేట్స్ ఐఐటి హైదరాబాద్ కు అప్పగించింది. మహారాష్ట్రలో ముంపు తగ్గింపునకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆ సంస్థలకు సూచించింది. దీనిపై అధికారులతో అంతర్రాష్ట్ర జల ఒప్పందాలపై ఒక సమీక్షను నిర్వహించారు మంత్రి ఉత్తమ్. మహారాష్ట్రలో ముంపు తగ్గేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి అంగీకరించింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి అంతర్రాష్ట్ర చర్చలు నిర్వహించడానికి ముందే ప్రత్యామ్నాయ మార్గాలు సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముంపు ప్రభావిత ప్రాంతాలకు అవసరమైతే నష్టపరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది తెలంగాణ సర్కార్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై 4 ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి, అక్కడి నుంచి సుందిళ్ల వరకు అనుసంధానంపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. మరి మహారాష్ట్రతో చర్చలు ఫలిస్తాయా? తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందా అనేది ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.